కనుమ పండుగను పురస్కరించుకుని విజయవాడ బీసెంట్ రోడ్లో చికెన్ షాపుల వద్ద రద్దీగా మారాయి. పండగకు చికెన్, మటన్ తీసుకుని వెళ్లేందుకు ఉదయం నుంచే భారీగా నాన్ వెజ్ ప్రియులు మార్కెట్లకు తరలిచ్చారు. దీంతో మార్కెట్లు రద్దీగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కనుమ పండుగను పురస్కరించుకొని విజయవాడలో ఉన్న చికెన్ మార్కెట్ల వద్ద రద్దీ కొనసాగుతూ ఉంది. తెల్లవారుజాము నుంచే ఈ చికెన్, మటన్ తీసుకెళ్లేందుకు నాన్ వెజ్ ప్రియులు ఈ ఫిష్ మార్కెట్లతో పాటు చికెన్, మటన్ మార్కెట్ల వద్ద కూడా బారులు తీరుతున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో రద్దీగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ బీసెంట్ రోడ్డు గవర్నర్పేటలో ఉన్న మహంతి మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే తెల్లవారుజాము నుంచే చికెన్తో పాటు మటన్లు తీసుకువెళ్లేందుకు బారులు తీరారు నాన్ వెజ్ ప్రియులు. దీంతో ఈ షాపులు మొత్తం ఏదైతే ఈ చికెన్తో పాటు మటన్, ఫిష్ షాపులు మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు ఈ కనుమ పండుగ రోజు ప్రధానంగా ఈ నాటుకోళ్లను కూడా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 7075232302 ఎక్కువగా వినియోగించుకోనున్న నేపథ్యంలో నాటుకోళ్లకు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ మార్కెట్లో ప్రధానంగా బాయిలర్తో పాటు మటన్, ఫిష్ అమ్మే పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ కనుమ పండుగ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ నాటుకోళ్లను కొనుగోలు చేసేందుకు కూడా నాన్ వెజ్ ప్రియులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో ఈ నాటుకోళ్లకు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ లైవ్ నాటుకోళ్లను ఇక్కడ తీసుకొచ్చి విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 600 నుంచి 700 వరకు ఉన్న ఈ నాటుకోళ్ల ధర ప్రస్తుతం ఈ కనుమ పండుగ డిమాండ్ నేపథ్యంలో 900 రూపాయలకు పైగా చేరుకుంది. దీంతో వినియోగదారులు కూడా ఒక రేటు ఎక్కువైనా ఖచ్చితంగా నాటుకోళ్లను ఇవాళ కొనుగోలు చేయాలని దాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ బ్రాయిలర్ కోళ్లను కూడా నిన్నటి వరకు 200 నుంచి 240 రూపాయల వరకు డిమాండ్కు అనుగుణంగా ఉన్న ధర ఒక్కసారిగా ఈరోజు 280 నుంచి 300 వరకు చేరుకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా దొరకట్లేదని మాత్రం వినియోగదారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి నాన్ వెజ్ ప్రియులు అసలు నాటుకోడి దొరికే పరిస్థితి లేదు. నాటుకోడి అడిగితే కేజీ 800, 900 చెప్తున్నారు. అసలు ఏంటి పండగకి వాతావరణానికి నాటుకోళ్ళు అసలు దొరికే పరిస్థితే లేదు. చేపలు కూడా 200 కేజీ ఏదైనా సరే. అంతకుముందు 120, 130 ఉండేవి, 200 కేజీ. ఇదే ప్రధానంగా ఇక్కడ వినియోగదారులు చెప్తున్న విషయాలు. ఏదైతే కనుమ పండుగను దృష్టిలో పెట్టుకుని ధరలను కూడా అమాంతం పెంచారని చెప్తున్న పరిస్థితి. నాటుకోళ్లకు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో రేట్లు భారీగా పెరిగాయని మాత్రం నాన్ వెజ్ ప్రియులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విజయవాడలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటి సురేష్ ఎన్టీవీ.